హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి ఇప్పుడు చూపిస్తున్న ఈ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ రెండు వీడియో తీసి పెట్టానండి. ఇది వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో, కటింగ్ వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ అయిపోయి ఉండొచ్చు. చూడండి ఇక్కడ ఇది ఎలా స్టిచ్ చేశాను అనేది ఇవాళ వీడియో అనమాట. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. లాంగ్గా ఉంది అని చెప్పేసి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. 2xలో పెట్టి చూసుకోండి. 2xలో పెట్టి చూసుకుంటే స్పీడ్గా అయిపోతుంది అనమాట మీకు. చూడండి, ఒక శారీ మొత్తం తీసుకున్నాను అనమాట. కటింగ్ వీడియోలో దీని డీటెయిల్స్ ఉంటాయి, ఎంత తీసుకున్నాను ఏంటి అనేది. చూడండి, స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, ఇంత పెద్ద లాంగ్ వీడియో కష్టపడి తీసి ఎడిట్ చేసి మీకోసం చూపిస్తుంటే లైక్స్ చేయరండి, లైక్స్ చేసి సపోర్ట్ చేయండి. ఈ ఫ్రాక్ అయితే చాలా బాగా వచ్చిందనమాట, సూపర్గా కుదిరింది. ఇంకా చూడండి, కానీ మనం స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ అయితే నేను బాడీ పార్ట్ స్టిచ్ చేసుకుంటున్నాను. బాడీ పార్ట్ అంటే హ్యాండ్స్, బాడీ పార్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత కింది పార్ట్ స్టిచ్ చేస్తానమాట, మనం కుచ్చు పెట్టే పార్ట్. ఫస్ట్ అయితే హ్యాండ్స్ అన్లోడింగ్ చేసేసి పెట్టుకుంటాను. హ్యాండ్స్ అన్లోడింగ్ చేసి పెట్టుకున్న తర్వాత బాడీ పార్ట్ స్టిచ్ చేస్తాను. చూడండి, ఉల్టా సీదా చూసుకుంటున్నాను. ఇక్కడ చూసేసుకొని మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేయడమే. చూడండి, రెండు సేమ్ ఉన్నాయన్నమాట, ఒకేలాగా అనిపిస్తున్నాయి. నాకు పెద్ద తేడా ఏమీ అనిపించట్లేదు. అందుకని ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుంటున్నాను అనమాట. కూర ఉంటుంది కదా, దాన్ని బట్టి చెక్ చేద్దామని చెప్పేసి బాడీ పార్ట్కి చూసి సెట్ చేసుకొని, ఇంకా చూడండి హ్యాండ్స్ జెయింటింగ్ ఉంది, ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి రాశి బుట్ట హ్యాండ్స్ అండి. పైన ఫిల్స్ పెట్టాలన్నమాట. ఆ విధంగా పెట్టి స్టిచ్ చేయాలి. ఫస్ట్ అయితే లైనింగ్, మెయిన్ క్లాత్ రెండు జెయింటింగ్ అయితే చేసేసుకుందాము. హ్యాండ్స్కి వచ్చేసి ఫోల్డింగ్ చేసి కుట్టేయడమే అనమాట. మన బ్లౌజ్ లాగా హెమ్మింగ్ అవసరం లేదు, ఫ్రాక్ కదా. మనం డబల్ ఫోల్డింగ్ మీద డ్రెస్కి ఎలా కుట్టు వేస్తామో అలా వేస్తే సరిపోతుంది అనమాట. ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసి కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. చూడండి, చుట్టూరా మొత్తం లైనింగ్ ఎలా ఉందో అలా. మనకు లైనింగ్ మెజర్మెంట్ అనమాట. మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం ఇది జాయింట్ చేసుకున్న తర్వాత కట్ చేసేయాలి. ఇలా హ్యాండ్ మొత్తం చుట్టూరా కుట్టు వేస్తున్నాను. మీరు వీడియో మాత్రం స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మీకు ఏమాత్రం అర్థం అవ్వదు. ఒకవేళ లేట్గా అవుతుంది, ఇంత టైం చూడలేమనుకుంటే 2xలో 3xలో మనం వీడియో మీద పైన ట్యాప్ చేస్తే 2x వస్తుంది. అలా పెట్టి చూసుకుంటే స్పీడ్గా అయిపోతుంది అనమాట. చూడండి, ఇక్కడ ఒక హ్యాండ్ రెడీ చేసేసాను కదా. ఇంకొక హ్యాండ్ అయితే మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ మళ్ళీ రెండు ఉల్టా సీదా చూసేసుకొని జెయింటింగ్ అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఈ సన్నటి క్లాత్లకి కరెక్ట్గా చూసుకోవాలన్నమాట, చూసుకొని వేసుకోవాలి. దీన్ని కూడా చుట్టూరా స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పాలన్నదే నా తాపత్రయం అనమాట. ఏంటంటే ఇలాంటి ఫ్రాక్స్ ఎప్పుడు ఖాళీ టైం దొరకదనమాట మీకు చూపించడానికి. దొరికినప్పుడే చూపించాలని చాలా బిజీగా ఉంది, వర్క్ అయితే ఫుల్గా ఉంది. ఈ టైంలో కూడా నేను వీడియో తీశాను ఇలాంటి ఫ్రాక్స్ చూపించాలని చెప్పేసి. చూడండి, ఇలా మొత్తం చుట్టూరా కుట్టు వేసుకుంటున్నాను. నాకైతే సీజన్ అనేది ఫుల్గా స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకొక ఈ మంత్లో కొన్ని పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా, ఫుల్ బ్లౌజెస్ ఉన్నాయి కుట్టడానికి. ఇంక ఈ ఫ్రాక్ రేపు ఇవ్వాలన్నమాట, అందుకే ఈరోజు స్టిచ్ చేస్తూ వీడియో తీశాను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకున్నాను నేను. ఇక్కడ క్లాత్ కట్ చేసింది అయితే ఏమీ తీయలేదండి, వీడియో లెందీగా అయిపోతుంది కదా. ఇప్పుడైతే హ్యాండ్ కింది వైపున మనం హెమ్మింగ్ కోసం పెడతాను చూడండి బ్లౌజ్కి అయితే, అక్కడ మాత్రం ఇలా డబల్ ఫోల్డింగ్, ఇలా ఒక 1/2 ఇంచ్ అలా డబల్ ఫోల్డింగ్ చేసేసుకొని ఈ విధంగా కుట్టు వేసేయడమే. ఇంకా హెమ్మింగ్ అలాంటిది ఏమీ అవసరం లేదనమాట. ఈ విధంగా చివరి వరకు కుట్టు వేసేయాలి. ఇంకొక హ్యాండ్కి కూడా సేమ్ అలానే. ఇది ఎండాకాలం కదా, ఫ్యాన్ సౌండ్ అయితే వస్తుందండి వాయిస్ ఇచ్చేటప్పుడు. ఫ్యాన్ బంద్ చేసి వాయిస్ ఇవ్వలేకపోతున్నాను నేనైతే, వేడిగా ఉంది కదా. చూడండి, ఇంకొక హ్యాండ్కి కూడా సేమ్ అలానే వేస్తున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి షోల్డర్ దగ్గర వచ్చేసి పిల్స్ పెట్టమన్నారనమాట, రాసి బుట్ట హ్యాండ్స్ పిల్స్. నేను అవే పెట్టేస్తున్నాను. ఇక్కడ ఒక 7-8 వరకు పెట్టానండి, 8 వరకు ఏమో పెట్టాను. క్లాత్ మనకు ఎక్కువగానే ఉంది కదా అని చెప్పేసి నేను ఎక్కువగా కట్ చేశాను అనమాట కటింగ్లో. ఇంకా అటు 4 ఇటు 4, షోల్డర్కి అటువైపు 4 ఇటువైపు 4 పెట్టేసుకొని పిల్స్ అయితే పెట్టేసి పెడుతున్నాను. ఇంకా మనం హ్యాండ్ జోలికి వెళ్ళాల్సిన పని లేదు, జెయింటింగ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ తీసుకోవాలన్నమాట. ఇలా ఒక పార్ట్ పట్టుకున్నామంటే ఆ పార్ట్ మొత్తం స్టిచ్ చేసేయాలి. చూడండి, బుట్ట ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఇంకొక హ్యాండ్కి కూడా ఇలాగే పిల్స్ అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడు కొన్ని మిస్ అయిపోయి ఉంటాయండి. ఏంటంటే ఇప్పుడు ఒక హ్యాండ్ కుట్టాను కదా, ఇంకొక హ్యాండ్ కుట్టేది అలా. చూడండి, ఇక్కడ ఇంకొక హ్యాండ్ ఫిల్స్ పెట్టింది అయితే మిస్ అయిపోయింది. ఇప్పుడైతే నేను ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఫ్రంట్ పార్ట్ బాడీ పార్ట్ ఉంటుంది కదా, అది మెయిన్ క్లాత్ పైన పెట్టేసుకొని ఇలా పాదం మందం ఖర్చుతో నెక్ డిజైన్ ఎలా ఉందో అలా ఫస్ట్ అయితే స్టిచ్ వేస్తున్నాను. లోడింగ్ పద్ధతిలోనేనండి, ఎలాంటి పట్టీలు పైపింగ్లు ఏమీ లేవన్నమాట. లోడింగ్ చేయమని చెప్పారు, ఇంకా లోడింగే చేస్తున్నాను. లోడింగ్ కాకుండా పైపింగ్ వేయమంటే పైపింగ్ వేయచ్చు, లేదు పట్టీ వేయండి అంటే
మనం బక్రం కూడా ఎంత ఉందో అంత కట్ చేసుకొని ఇంకొక ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ పడుతుంది, దానికి జాయింటింగ్ చేసేస్తే దీనిపైన పెట్టి కుట్టేయచ్చు అనమాట. బక్రంతో కొంచెం మందంగా నెక్ అనేది ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. కానీ ఈ కస్టమర్ అయితే ఇలా తిప్పేయమని చెప్పారనమాట. ఇంకా అందుకని నేను తిప్పేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా నెక్ స్టిచ్ చేసుకొని ఈ నెక్ దగ్గర ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా మొత్తం నీట్గా ఎలా మనం కుట్టు వేసామో అలా కట్ చేసేసుకొని ఈ మూలల దగ్గర టక్స్ ఇచ్చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసి టక్స్ ఇచ్చేసుకోవాలండి. టక్స్ అనేది కంపల్సరీ ఈ మూలలు తిరిగే దగ్గర. షేప్ అనేది మనకు కరెక్ట్గా వస్తుందన్నమాట. మీరు ఏ బ్లౌజ్ అయినా కుట్టండి, ఎలాంటి బ్లౌజ్ అయినా కుట్టండి, ఈ టక్స్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలన్నమాట. పెట్టేసుకొని ఇప్పుడు లోడింగ్ స్టిచ్ వేస్తున్నాను. లైనింగ్ వైపున మాత్రం వేస్తున్నాను. చూడండి, బాడీకి లైనింగ్ వేరుగా ఉంది కదా అని చెప్పకండి, ఎందుకంటే దొరకలేదన్నమాట. ట్రై చేశాను, వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే పర్వాలేదు వేయండి అని చెప్పారు, అందుకే వేసేసాను అనమాట. డైలీ యూస్కి వేయండి అని చెప్పారు. పైనింగ్ నుంచి లోడింగ్ స్టిచ్ వేయడమే. ఇంకా ఈ విధంగా చివరి వరకు లోడ్ స్టిచ్ వేస్తూ రావాలన్నమాట. ఈ మూలల దగ్గర సూది కిందకి దింపి మనకు షేప్ ఎలా ఉందో అలా తిప్పుకోవాలి. క్లాత్ని తిప్పుకుంటూ ఇది లైనింగ్ వైపునే పడాలి. స్టిచ్ అనేది లైనింగ్ వైపున పడాలి, మెయిన్ క్లాత్ వైపున అస్సలు పడకూడదు అనమాట. ఈ విధంగా చివరి వరకు కుట్టు వేసుకుంటూ రావాలి. ఇక్కడ మూలల దగ్గర చూడండి, నేను సూది నీడిల్ కిందకి దింపి పెట్టి క్లాత్ని తిప్పుతున్నాను. అలాగే తిప్పాలన్నమాట. సూదికి పైకి పెట్టేసి మీరు క్లాత్ని తిప్పారనుకోండి షేప్ అనేది రాదనమాట. ఈ విధంగా చివరి వరకు కుట్టు వేసేసి ఇప్పుడు సీదా వైపున ఇంకొక కుట్టు వేయాలి. ఇలా చివరి వరకు వేసేసుకున్న తర్వాత సీదా వైపుకి ఇంకొక స్టిచ్ వేస్తే సరిపోతుంది. మనకు నెక్ రెడీ అయిపోయినట్టే. చూడండి, ఇప్పుడు ఇలా తీసేసుకొని ఇప్పుడు రైట్ సైడ్ మనకు లైనింగ్ సైడ్ మనం లోడింగ్ స్టిచ్ వేసినందుకు నీట్గా క్లాత్ అనేది మలుతుందనమాట. ఇప్పుడు పైనుంచి ఈ నెక్ ఎలా ఉందో అలా పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకుంటే కొంచెం స్టిఫ్గా ఉంటుందన్నమాట. సన్నటి క్లాత్ కదా. ఈ విధంగా షేప్ ఎలా ఉందో అలా ఆ షేప్ దగ్గర నీడిల్ అనేది కిందకి దింపి మనం స్టిచ్ వేయాలి. షేప్ ఎలా ఉందో అలా క్లాత్ని తిప్పుకుంటూ సూదిని కిందకి దింపేసి ఈ విధంగా స్టిచ్ వేసేయాలన్నమాట. ఇలా చివరి వరకు ఈ విధంగా కుట్టు వేసేసి ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ ఎలా ఉందో అలా చుట్టూరా జాయింట్ వేసేసుకోవాలి. ఈ విధంగా చూడండి, మనం మెయిన్ క్లాత్ అనేది చాలా ఎక్స్ట్రాగానే కట్ చేశాను అనమాట. ఇక్కడ చూడండి, ఈ విధంగా చివరి వరకు మనం లైనింగ్ క్లాత్ ఎలా ఉందో అలా మొత్తం స్టిచ్ వేసుకొని చుట్టూరా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేయాలి. ఈ సైడ్ కుట్లు వేసేది ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి అయితే మొత్తం తీయలేదండి, నేను కొద్దిగా తీసాను. ఈ కటింగ్ చేసేది చూడండి, మొత్తం చుట్టూరా కట్ చేశాను అనమాట. ఇంకా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకున్నాను. ఎక్స్ట్రా క్లాత్స్ కట్ చేసిన తర్వాత దీనికి ప్రిన్సెస్ కట్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే షోల్డర్కి ఎదురుగా డాట్ అయినా వేసుకోవచ్చు అండి. ఫ్రాక్స్ ఖచ్చితంగా ఇలా డాట్ వేస్తే బాగుంటుంది ఫిట్టింగ్ అనేది. చూడండి, ఇక్కడ షోల్డర్కి ఎదురుగా ఇలా ఒక 1/2 ఇంచ్ పట్టేసుకొని మడత మీద 1/2 ఇంచ్ పట్టేసుకుంటే 1 ఇంచ్ అవుతుంది. పొడుగ్గా వేసేసుకోవాలన్నమాట. మన చెస్ట్ వరకు ఇలా ఫిల్ట్ అయితే 2 సైడ్లు వేసుకోవాలి. ఇది సన్నటి క్లాత్ కదా, మనకు పై క్లాతే వస్తుంది, కింది క్లాత్ కుట్టులోకి రావట్లేదు అనుకుంటే ఇలా స్ట్రేట్గా ఫస్ట్ ఎక్కడి వరకు వేయాలనుకుంటారో అక్కడ వరకు ఒక కుట్టు వేసేసి తర్వాత ఈ ఫిల్ట్ వేస్తే సరిపోతుంది. చూడండి, ఇక్కడ ఒక సైడ్ నేను డైరెక్ట్గా వేసాను, ఒక సైడ్ పై క్లాత్ జారిపోతుందని ఇలా షోల్డర్కి ఎదురుగా కుట్టు వేసేసుకొని డాట్ వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకు మెయిన్ క్లాత్ అనేది జారిపోయినట్టు కాకుండా కరెక్ట్గా ఉంటుందన్నమాట. మనకు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఫ్రాక్లో ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్ వచ్చేసి రౌండ్ నెక్కేనండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా అన్లోడింగ్ చేస్తున్నాను అనమాట. సీదా వైపున లైనింగ్ క్లాత్ పెట్టాలి. మనం అన్లోడింగ్ చేసినప్పుడు ఉల్టా వైపుకి లైనింగ్ క్లాత్ అనేది వెళ్తుందనమాట. ఈ విధంగా పెట్టేసుకొని క్లాత్ నీట్గా సెట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. చూడండి, స్పీడ్గా మాట్లాడడం వల్ల నత్తి కూడా వస్తుందండి ఇంకా నాకు. ఈ విధంగా చుట్టూరా కట్ చేసేసుకోవాలి. మొత్తం కట్ చేసేసి ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకొని పై వైపు నుంచి లోడింగ్ స్టిచ్ అయితే వేయాలన్నమాట. ఈ టక్స్ అనేది కంపల్సరీగా మనం వేసిన కుట్టు కవతల వైపు మాత్రం కట్ చేయకూడదు. కుట్టు లోపలే అక్కడక్కడ టక్స్ పెట్టేసుకోవాలి. ఇలా నీట్గా చివరి వరకు ఇలా టక్స్ పెట్టేసుకొని పైనుంచి లోడింగ్ స్టిచ్ అనమాట. ఇంకొకటి ఈ విధంగా పెట్టేసుకొని లోడింగ్ స్టిచ్ వేసేసుకుంటే ఈ నెక్ అనేది నీట్గా కనిపిస్తుంది. లైనింగ్ క్లాత్ అనేది లోపల వైపుకి ఈజీగా మలుతుంది అనమాట. ఇప్పుడు పై వైపు నుంచి ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం నెక్ ఎలా ఉందో అలా మొత్తం వేసేసుకోవాలి నీట్గా. ఎక్కడ క్లాత్ అనేది కుచ్చు రాకుండా ముడతలు రాకుండా నీట్గా ఈ విధంగా నెక్ ఎలా ఉందో అలా రౌండ్ తిప్పుకుంటూ కుట్టు వేసేయడమే. చూడండి, ఇక్కడ ఈ విధంగా చివరి వరకు వేసేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న
దారాలు అయితే కట్ చేసేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం చుట్టూరా కుట్టు వేసేయాలండి. ఈ చుట్టూరా కుట్టు వేసింది క్లాత్ కట్ చేసిన వీడియో అయితే నేను తీయలేదు. వీడియో అనేది మరీ లెంతీగా అయిపోతుంది కాబట్టి చూడండి, చుట్టూరా కుట్టు వేసేసి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి ఇందాక మనం ఫ్రంట్ పార్ట్కు డాట్స్ వేసాం కదా, బ్యాక్ పార్ట్కి కూడా అలాగే డాట్స్ వేసాను. అది కూడా నేను వీడియో తీయలేదన్నమాట, లెంతీ అయిపోతుందని చెప్పేసి. చూడండి, ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్కి మనం ఉక్స్ పట్టి కాజా పట్టి ఖచ్చితంగా పెట్టుకోవాల్సింది. ఎందుకంటే నెక్ చిన్నగా పెట్టాం కదా, మనకి వేసుకోవడానికి రావాలి కాబట్టి ఇలా బ్యాక్ పార్ట్ మిడిల్కి మార్చేసుకొని సెంటర్లో ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని లెఫ్ట్ సైడ్ వచ్చేసి కాజా పట్టి, రైట్ సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. మనం కట్ చేసాం కదా, దానిపైన ఒక కుట్ట అయితే వేస్తున్నాను. చూడండి, లైనింగ్ క్లాత్ మరీ సన్నగా ఉంది, జారిపోకుండా ఉండేందుకు ఒక స్టిచ్ వేస్తున్నాను 2 సైడ్లు. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి అతుక్కోవాలి. చూడండి, నేనైతే కాజా పట్టికి వచ్చేసి డబల్ వేస్తున్నాను అనమాట. మెయిన్ క్లాత్ ఒక 2 మీటర్లు తీసుకున్నాను, ఒక 1.5 మీటర్ లైనింగ్ క్లాత్ తీసేసుకొని కాజా వైపున కింది నుంచి వేస్తున్నాను. చూడండి, మనం బ్లౌజ్కి ఎలా కుడతామో సేమ్ ఇది కూడా అలానే అనమాట. ఉక్స్ పట్టి కాజా పట్టి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి కాజా పట్టి, రైట్ సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి అనమాట. కాజా పట్టికి అయితే లైనింగ్ మెయిన్ క్లాత్ 2 తీసుకున్నాను. పాదమందం ఖచ్చితంగా కుట్టు వేసుకుంటూ వచ్చేసాను. ఇప్పుడు అలాగే ఉక్స్ పట్టి సైడ్ కూడా డబల్ క్లాత్ మర్చేసి కుట్టు వేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఈ డబల్ క్లాత్ మర్చి వేసేది ఏంటంటే నెక్ వైపున పైకి కొంచెం ఎక్స్ట్రాగా పెట్టేసుకొని ఈ విధంగా పాదమందం ఖచ్చితంగా చివరి వరకు కుట్టు వేసుకుంటూ రావాలి. ఇది వచ్చేసి ఉక్స్ పట్టి అండి. ఉక్స్ పట్టి వచ్చేసి మనకు మొత్తం లోపలికి వెళ్తుంది. కాజా పట్టి వచ్చేసి 1 ఇంచ్ పైకి ఎక్స్ట్రా వస్తుందన్నమాట. ఇప్పుడు నేను ఆల్రెడీ ఉక్స్ పట్టి జాయిన్ చేసేసాను కదా, కాజా పట్టి అనేది పైనుంచి ఇంకొక స్టిచ్ వేస్తున్నాను. నేను ఉక్స్ పట్టి కాజా పట్టి కానీ బ్లౌజ్కైనా దేనికైనా కూడా ఒకటి తర్వాత ఒకటి ఇలా పెట్టేస్తూ ఉంటాను అనమాట. ఉక్స్ పట్టి చూడండి, పై వైపు నుంచి లోడింగ్ స్టిచ్ వేసేసాను. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టిని ఒక ఫోల్డింగ్, డబల్ ఫోల్డింగ్ మీద మనం కాజా పట్టి కుట్టాలి కదా, ఫస్ట్ ఒక ఫోల్డింగ్ మీద స్టిచ్ అయితే వేస్తున్నాను. చూడండి, అటు చివరన ఈ విధంగా నీట్గా పెట్టేసుకొని చివరి వరకు కుట్టు అయితే. ఇక్కడ కాజా పట్టి వచ్చేసి ఎక్స్ట్రాగా వస్తుందన్నమాట మనకి, అందుకనే ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసి కుట్టు వేసేసుకొని తర్వాత ఇంకొక కుట్టు వేస్తే మనకు కాజా పట్టి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఉక్స్ పట్టి నేను పైన లోడింగ్ స్టిచ్ వేసాను కదా, మొత్తం ఆ ఉక్స్ పట్టి మొత్తం లోపలికి మర్చాలన్నమాట. ఈ లోపలికి మర్చేసి ఇది ఉక్స్ పట్టి లోపలికి మర్చింది మొత్తం ఉక్స్ పట్టి ఈ విధంగా చివరన పావించి కదా చివరన కుట్టు వేయాలి. పట్టీకి వేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా నెక్ దగ్గర, అది లోపలికి మర్చేసుకోవాలి. లోపలికి మర్చేసి కుట్టు వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇప్పుడు కాజా పట్టి మనం ఒక ఫోల్డింగ్ చేసాం కదా, ఇంకొక ఫోల్డింగ్ చేసి చివరన ఒక కుట్టు వేసేయాలి. ఇది వచ్చేసి కాజా పట్టి అండి. మనం కాజాలు వేసుకోవచ్చు దీనికి. ఈ విధంగా కాజా పట్టి అనేది పై వైపుకి రావాలి, ఉక్స్ పట్టి అనేది లోపల వైపుకి వెళ్ళాలన్నమాట. ఈ విధంగా వేసేసుకొని నెక్ దగ్గర ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ లోపలికి మర్చేసుకొని నీట్గా చివరి వరకు కుట్టు వేసేసి రఫిచ్చేసేయాలి. చూడండి, ఈ విధంగా కింద కొంచెం ఎక్స్ట్రాగా ఉంది కదా, అది కట్ చేసేస్తున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. సరిగ్గానే వచ్చేసింది అనమాట. ఇప్పుడు చూడండి, మనం ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ కుట్టేసాం కదా, బ్యాక్ పార్ట్ అంటే బ్యాక్ సైడ్ పెట్టేసి ఈ విధంగా నెక్ దగ్గర షోల్డర్ జాయింట్లు అయితే వేసేయాలండి. చూడండి, 2 సైడ్లకి ఈ విధంగా షోల్డర్ జాయింట్ వేసేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేయాలి. ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే డబల్ స్టిచ్ అనేది వేసేయాలన్నమాట. షోల్డర్ దగ్గర ఈ విధంగా వేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ దారాలన్నీ కట్ చేసేయాలి. షోల్డర్ దగ్గర డబల్ స్టిచ్ అనేది కంపల్సరీగా వేసేసుకోవాలండి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి దీనికి హ్యాండ్స్ జాయింటింగ్ అయితే చేసేద్దాం. ఇంకా మనకు బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మనం ఇందాక కుచ్చిపెట్టి పెట్టాం కదా, దాన్ని పెట్టేసుకొని కుట్టు వేసేసుకోవడం. ఇంకా చూడండి, ఇక్కడ హ్యాండ్ జాయింటింగ్ అనేది షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. హ్యాండ్కి కూడా షోల్డర్ దగ్గర ఒక టక్స్ పెట్టేసుకొని మనం కుచ్చి పెట్టాం కదా, అక్కడ ఒక టక్స్ పెట్టేసుకొని షోల్డర్కి మనం ఇప్పుడు పెట్టిన టక్స్కి మ్యాచ్ అయ్యేటట్టుగా పెట్టేసుకొని చివరి వరకు పాదం మందం ఖర్చుతో ఈ విధంగా కుట్టు వేసుకుంటూ రావాలి. ఈ విధంగా చివరి వరకు కుట్టు వేసుకుంటూ రావాలి. హ్యాండ్ లాగకూడదు, కింది క్లాత్ లాగకూడదు అనమాట. చూడండి, ఈ వీడియో వాయిస్ ఇది మార్నింగ్ ఇచ్చాను, ఇప్పటిదాకా వచ్చింది నైట్లో ఇచ్చాను అనమాట. కొంచెం లోగా ఉంటుంది. నిద్రపోయానండి వాయిస్ ఇస్తూ. ఇంకా మా వారిని నీకు నిద్ర వస్తుంది, అది బంద్ చేసి పండుకో, ఇంకా ఏం వాయిస్ ఇస్తున్నావు నిద్ర వస్తుంటే అని చెప్పి తిడితే అప్పుడు లేచి పండుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇది మార్నింగ్ ఇస్తున్నాను అనమాట ఇక్కడ నుంచి వాయిస్. చూడండి, షోల్డర్ దగ్గర నుంచి ఒక సైడ్ వేసాను కదా, అదే ఇంకొక సైడ్ వేసేసి డబల్ స్టిచ్ వేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇలా నీట్గా చివరి వరకు వేసేసుకొని అయిపోయింది హ్యాండ్ జాయింటింగ్. చూసారు కదా పఫ్ అనేది ఎంత బాగా వచ్చిందో.
ఇప్పుడు ఇంకొక హ్యాండ్, నేనైతే ఒక్కొక్క హ్యాండ్ చూపిస్తున్నాను అనమాట, రెండు చూపించట్లేదు. దీన్ని కూడా కొద్దిగా చూపిస్తాను ఎలా వేసుకోవాలన్నది. ఇందాక ఒక హ్యాండ్ వేసాం కదా, అదే విధంగా ఇది కూడా వేసుకోవాలి. పాదం మందం ఖర్చుతో షోల్డర్ దగ్గర నుంచి చంక కింది కుట్టు వరకు మీకు ప్రతిదీ వివరంగా చెప్తున్నానండి. మీరు ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. షోల్డర్ దగ్గర నుంచి ఇంకొక సైడ్ మన దాంట్లో బ్లౌజులే కాదు, ఇలాంటివి నేను కుట్టినవి ఎంత రిస్క్ అయినా సరే, ఇప్పుడు నాకు సీజన్ ఎలా ఉందో ఒక వీడియో తీశాను, నేను పెడతానని. నాకు ఎన్ని బట్టలు వచ్చాయి ఏంటి ఎలా ఉందనేది ఈ టైంలో కూడా నేను వీడియో తీసి పెడుతున్నానండి. మన ఛానల్ ఓపెన్ చేస్తే మీకు కావాల్సిన ప్రతిదీ ఉండాలని చెప్పేసి ఇంకా నా తపన. చూడండి, ఇలా చివరి వరకు వేసిన తర్వాత ఇంకొక స్టిచ్ వేస్తున్నాను, డబల్ స్టిచ్. మొత్తం చివరి వరకు వేసేసుకోవాలి ఇలా. ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్లు అయితే చేయకూడదు, ఎందుకంటే మనం బాటమ్ పార్ట్ కింది పార్ట్ ఉంటుంది కదా, అది స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసిన తర్వాత దేనికి అది బ్యాక్ టు బ్యాక్, ఫ్రంట్ టు ఫ్రంట్ రెండు జాయింట్ చేసుకోవాలి. ఫ్రాక్ అలా స్టిచ్ చేస్తే చాలా బాగా వస్తుందండి. చూడండి ఇక్కడ ఇది కుచ్చుల ఫ్రాక్ కాబట్టి ఇలా కుట్టాలన్నమాట. ఇప్పుడు మనం బ్యాక్ ఓపెన్ చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి పెట్టేసాం కదా, ఈ ఉక్స్ పట్టి పైన కాజా పట్టి పెట్టేసుకొని చివరన సగం వరకు ఇలా స్టిచ్ వేసుకోవాలి. మనం ఒక 3 లేదా 4 ఉక్స్ పెడితే సరిపోతుంది అనమాట. చూడండి, మీకు మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ ఇందాక కింద నుంచి వేసాను కదా, చితగ్గులు రావచ్చు అని చెప్పేసి ఫస్ట్ పైన ఒక పిన్ పెట్టేసుకొని కింద కరెక్ట్గా సమానంగా పట్టేసుకొని ఒక సగం వరకు ఇలా ఈ ఉక్స్ పట్టి పైన కాజా పట్టి పైన ఉక్స్ పట్టి పెట్టేసి కుట్టు వేసుకుంటూ రావాలి. చూడండి, ఇలా ఒక సగం వరకు వేసేసి దాన్ని ఇలా బాక్స్ షేప్లో వేయాలన్నమాట. ఇలా తిప్పేసి ఆ పట్టి ఎలా ఉందో అలా కిందికి దింపేస్తే చూడ్డానికి నీట్గా ఉంటుంది. మనం ఒక 2 ఉక్సులు పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట, బాగుంటుంది. ఇప్పుడు పైన పిన్ తీసేసాను చూడండి, ఇలా రావాలన్నమాట. ఇంకా మన పై పార్ట్ బాడీ పార్ట్ అయితే పూర్తిగా క్లియర్గా అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి బాటమ్ పార్ట్ మీరు కటింగ్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట నేను ఎలా కట్ చేశాను అన్నది. ఇప్పుడైతే చూసారు కదా, ఇలా బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా సైడ్ జాయింట్లు ఉన్నాయి. మనం బాటమ్ పార్ట్ కిందిది కుట్టిన తర్వాత జాయింట్లు అనేది వేసుకుంటాం కదా. ఇప్పుడు బ్యాక్కి బ్యాక్, ఫ్రంట్కి ఫ్రంట్ కుచ్చులు పెడతానమాట. నేను తీసుకున్న క్లాత్ ఉంది కదా, 3.5 మీటర్లు ఉందండి శారీలో క్లాత్. ఈ 3.5 మీటర్ల క్లాత్ని నేను ఏం చేస్తానంటే సగానికి కట్ చేసేస్తానమాట. చూడండి, డబల్ ఫోల్డింగ్ చేసేసుకొని సగానికి కట్ చేస్తాను. మొత్తం ఒకేసారి ఫిల్స్ పెట్టిన అనమాట. దీన్ని తీసుకున్న 3.5 మీటర్ల క్లాత్ని సగానికి ఫోల్డ్ చేసేసి కరెక్ట్గా సమానంగా సగానికి కటింగ్ చేసేస్తాను. చూడండి, ఇక్కడ ఈ విధంగా కటింగ్ చేసేస్తాను. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్కు ఫ్రంట్ లైనింగ్ కూడా ఇదే విధంగా కట్ చేస్తాను అనమాట. లైనింగ్ కూడా సేమ్ మిడిల్కి నేను లైనింగ్ తీసుకున్నాను కదా, దీనికి సరిపడా లైనింగ్ నేను 3 మీటర్ల వరకు తీసుకున్నానండి. లైనింగ్ కూడా అదే విధంగా సగానికి మర్చేసుకొని తీసేసుకుంటున్నాను అనమాట. అంటే 3 మీటర్లు ఉంటే మీటర్న్నర సపరేట్ చేసేసి బ్యాక్ కుచ్చు పెట్టేస్తాను, ఫ్రంట్ కుచ్చు పెట్టేస్తాను అనమాట. మనకు లైనింగ్ మెయిన్ క్లాత్ 2 సమానంగా ఉంటే ఒకేసారి కుచ్చు పెట్టుకోవచ్చు, 2 జాయింటింగ్ వేసుకొని ఒక కుట్టు వేసి. కానీ నాకు లైనింగ్ కంటే మెయిన్ పార్ట్ ఎక్కువగా ఉందన్నమాట. ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను. సమానంగా ఉన్నాయనుకోండి ఒకేసారి కుచ్చు పెట్టేస్తే పని అయిపోతుంది కదా అని చెప్పేసి ఒక పీస్, ఒక ఫ్రంట్ సైడ్ అనుకోండి, ఇప్పుడు డబల్ చేశాను కదా, 2 చేశాను కదా, దాంట్లో ఒక పీస్ తీసి చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ సరిపోతుందా, లైనింగు మెయిన్ క్లాత్ సమానంగా ఉన్నాయా లేవా అనేది ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను. నాకైతే మెయిన్ క్లాత్ శారీ పీస్ అనేది ఎక్కువగా ఉందన్నమాట, 30 మీటర్ అలా ఎక్కువగా ఉంది. ఇంకా సరిపోదులే అని దానిగా కుచ్చులు అయితే పెట్టుకున్నానండి. ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ కుచ్చులు పెట్టుకునేది చూపిస్తాను. చూడండి, ఉల్టా సీదా చూసేసుకొని ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి పైకి వచ్చేటట్టు చూసుకోవాలి. నాకు వచ్చేసి లీవ్స్ ఉన్నాయి ఇక్కడ, అవి పైకి వచ్చేటట్టు పెట్టుకొని ఈ విధంగా ఏదైనా స్క్రూ లాంటిది తీసుకొని కుచ్చు అనేది క్లాత్ నేను ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి నేను కుచ్చు అనేది దగ్గరగా పెట్టుకుంటున్నానండి. నాకు నడుం లూజ్కి బ్యాక్ ఫ్రంట్ 17 ఇంచుల వెడల్పు రావాలన్నమాట. బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ 17 ఇంచుల వెడల్పుతో కుచ్చు పెట్టిన తర్వాత క్లాత్ రావాలి. దానికి అనుకూలంగా నేను పెట్టేసుకుంటున్నాను అనమాట. అలా ఎలా తెలుస్తుందంటే ఏమోనండి, కుడుతుంటే నాకు అర్థమైపోతుంది, సరిపోతుందని ఒకేసారికి సెట్ అయిపోయింది, విప్పాల్సిన పని లేకుండా. మీరు ఈ క్లాత్ని కొలిచేసుకోండి మీకు కరెక్ట్గా రావాలంటే. ఇప్పుడు శారీ క్లాత్ ఉంది కదా, దాన్ని కొలిచేసుకొని మీకు బాడీ పార్ట్ ఎంత వచ్చిందనే చెక్ చేసుకొని దాన్ని డివైడ్ చేయండి. ఈ క్లాత్ని డివైడ్ చేయండి, ఎన్ని ఇంచులకు ఒక కుచ్చు పెట్టుకుంటే సరిపోతుంది అనేది. అప్పుడు మీకు కరెక్ట్గా ఒకేసారి కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా ఒక అంజాదాతో కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇలా అంజాదతోనే పెట్టేస్తున్నాను. నాకు ఒకేసారికి
కరెక్ట్ 17 ఇంచుల కుచ్చు అయితే వచ్చేసిందనమాట. ఇంకా బ్యాక్కు 17, ఫ్రంట్కు 17 ఇంచులు రావాలన్నమాట. ఖర్చులతో కలిపి, కుట్లతో కలిపి. అదేవిధంగా ఇక్కడ పెట్టేసుకుంటున్నాను చూడండి. నేను ఇలా మొత్తం ఇలా చివరి వరకు పెట్టేసుకుంటూ రావాలన్నమాట. మొత్తం చూస్తున్నారు కదా, ఇదే విధంగా కుచ్చు కిందికి కుచ్చు పంపించేస్తున్నాను చూడండి. నేను మీకు ఇక్కడ నా చెయ్యి అడ్డమైపోతుంది. అలా పంపిస్తేనే ఎక్కువగా క్లాత్ తీసుకున్నప్పుడు ఆ కింది కుచ్చు కిందికి మనం మళ్ళీ పెట్టే కుచ్చు పంపివ్వాలన్నమాట. ఈ శారీస్తో ఇలాంటి కుచ్చుల ఫ్రాక్ కుట్టినప్పుడు చిన్న కుచ్చులే పెట్టాలండి. మరీ పెద్దవి పెడితే లుక్ అనేది రాదనమాట. చూడండి, చిన్నవే పెట్టాను. నాకు 17 ఇంచులు కావాలి. అదే 17 ఇంచులు వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చిందండి, 17 ఇంచులు వచ్చేసింది, నాకు సరిపోయింది. ఇంకొక సైడ్ది కూడా పెట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఒక సైడ్ పెట్టేశాను కదా, నేను బ్యాక్ ఫ్రంట్ జాయింట్ చేస్తానన్నాను కదా, ఒక సైడ్ పెట్టేశాను, ఇంకొక సైడ్ పెట్టేస్తున్నాను. ఇలా ఎందుకు కట్ చేసుకోవాలి, డైరెక్ట్గా పెట్టేయచ్చు కదా మొత్తం అంటే, లేదండి ఇలా స్టిచ్ చేసి చూడండి, ఫ్రాక్ లుక్కే మారిపోతుంది అనమాట. బ్యాక్కి ఫ్రంట్ కట్ చేసేసుకొని కూర్చోపెట్టి సైడ్లు జాయింట్ వేసేటప్పుడు కూడా చిన్న ట్రిక్ అంటే చిన్న టిప్తో జాయింట్ చేసామంటే లైనింగ్కి మెయిన్ క్లాత్ జాయింటింగ్ చేస్తే బాగుంటుందన్నమాట. చూడండి, నేను 2 సైడ్స్ ఇక్కడ కూర్చోపెట్టేశాను కదా. ఇప్పుడు వచ్చేసి వీటికి లైనింగ్ క్లాత్, పాలిస్టర్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాం కదా, దాన్ని కూడా 2 భాగాలు చేసేసుకున్నాను కదా, అక్కడ కూడా కూర్చోపెట్టేసేయాలన్నమాట. చూడండి, ఇక్కడ నేను చూస్తున్నాను కరెక్ట్గా వచ్చాయా లేదా 2 అని. కరెక్ట్గా వచ్చేసిందండి. కుట్టడం కొంచెం టైం పడుతుంది, కానీ కుట్టిన తర్వాత చూసుకుంటే మనమే నా కుట్టినంత బాగా కుదురుతాయి అన్నమాట ఫ్రాక్స్. ఇక్కడ లైనింగ్ క్లాత్ కూడా నేను కూర్చోపెట్టేస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ కూర్చోపెట్టిన తర్వాత ఎంత వచ్చిందో ఇదంతే రావాలన్నమాట. నేను ఇది కొంచెం కుచ్చు అనేది పక్కన పెడుతున్నాను, కిందకి పంపించట్లేదు. ఎందుకంటే ఇది లైనింగ్ క్లాత్ తక్కువ ఉందన్నమాట నాకు. మీరు లైనింగ్ క్లాత్ తక్కువగా తీసుకుంటే అక్కడొక కుచ్చు పెట్టేసి కూడా జాయింట్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే మీటర్న్నర 3 మీటర్లు ఉందన్నమాట. ఒక సైడ్ దానికి ఇది సరిపోతుందండి. ఇప్పుడు దీనిపైన మెయిన్ క్లాత్ పెట్టేసి జాయింటింగ్ చేసేసుకోవడమే. మనం ఆల్రెడీ కూర్చోపెట్టాక తీసుకొని జాయింటింగ్ వేసేసుకోవడమే. చూడండి, ఇక్కడ వేసేస్తున్నాను ఇప్పుడు నేను. ఇలా 2 సమానంగా వచ్చేసాయి మనకి. ఇక్కడ జాయింటింగ్ అయితే వేసేద్దాం. ఇంకా లైనింగ్ జాయింట్, ఈ కుచ్చు అనేది దానిపైన కుచ్చు ఒక్కొక్కసారి ఈ కుట్టు కింద పడిపోయి మడతల్లా వస్తుందన్నమాట. అలా పడుకోకుండా చూసుకోవాలన్నమాట. మనం ఫస్ట్ వేసిన స్టిచ్ ఉంది కదా కుచ్చు కోసం, దానిపైన స్టిచ్ వచ్చేటట్టు చూసుకుంటూ కుట్టు వేసేయాలి చివరి వరకు. చూడండి, ఒక్క సైడ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకొక సైడ్కి కూడా లైనింగ్ క్లాత్కి ఇలాగే కూర్చిపెట్టి జాయింటింగ్ అయితే చేసేసాను. ఇలాంటి ఫ్రాక్స్ కుట్టినప్పుడు కాటన్ లైనింగ్కి బదులు ఇలాంటి పాలిస్టర్ లేదంటే క్రేప్ అలాంటివి తీసుకోవచ్చండి. ఇంకొక సైడ్ సేమ్ అలానే లైనింగ్ జాయింటింగ్ వేసాను, అదైతే వీడియో తీయలేదు. ఇక్కడ వచ్చేసి ఏం కుడుతున్నానంటే 2 మీటర్ల క్లాత్ వెడల్పుగా తీసుకొని చాలా పొడవు తీసుకున్నాను అనమాట. దగ్గర ఒక 50 సెంటీమీటర్స్ అలా తీసేసుకొని ఈ విధంగా కుట్టు వేసుకుంటూ వస్తున్నాను. నేను ఉల్టా తీసేస్తే మనకి చూడండి, లూప్ టర్నర్తో నేను ఇక్కడ ఉల్టా తిప్పేసుకుంటున్నాను. 2 డోరీస్ అయితే కుట్టాను అనమాట, ఎందుకంటే బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి ఫ్రాక్కి బాగుంటుంది. ఇక్కడ ఈ లూప్ టర్నర్ సాయంతో ఇవి అయితే ఉల్టా తీసేస్తున్నాను అనమాట. ఇవి కుట్టేసి పెట్టుకోవాలండి. మనం ఇది బాడీ పార్ట్కి జాయింట్ చేసుకోవాలన్నమాట. మనకి ఇంకా బాటమ్ పార్ట్ కూడా రెడీ అయిపోయినట్టే కదా, ఇంకా ఇవి జాయింట్ చేసుకోవడమే ఉంటుందన్నమాట. ఇంకా అందుకని నేను ఇవైతే లూప్ టర్నర్ సాయంతో ఉల్టా తీసేసాను. ఇంకా చూడండి, కొంచెం వెడల్పుగా కుట్టుకోవాలి. వెడల్పుగా కుడితేనే ఫ్రాక్స్కి బాగుంటుందన్నమాట. చూడండి, ఇక్కడ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కుట్టేసుకొని ఉల్టా తీసేసి పెట్టుకుంటే ఒక సైడు క్లాత్ అనేది లోపలికి మడిచేసి కుట్టేసేయాలన్నమాట. మనకు బయట వైపున ఉంటుంది కదా, అది లోపలికి మడిచేసుకొని కుట్టు కూడా వేసేసానండి. ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారు కదా, ఫ్రంట్ బ్యాక్ విడివిడిగా కింది భాగం మన బాటం పార్ట్ అయితే ఉంటుంది కదా, కింది కుచ్చు పెట్టిన క్లాత్ జాయింటింగ్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఈ విధంగా పాదం మందం ఖర్చుతో మనం ఇందాక కుచ్చు పెట్టిన క్లాత్ కుట్టు ఎలా వేసామో అదే విధంగా వేసుకోవాలి. ఇలా కుట్టు వేస్తున్నప్పుడు కింది సైడ్ ఉన్న కుచ్చు వచ్చేసి దీని కింద పడుతూ ఉంటుందన్నమాట. చూసుకోవాలి, నీట్గా చేతులతో సర్దుకుంటూ కుట్టు అయితే వేసేసుకోవాలి. చూడండి, ఇలా చివరి వరకు. ఇక్కడ క్లాత్ అనేది అడ్డమైపోయిందండి. కెమెరా అనేది ఇది పంపడానికి రాదనమాట. ట్రైపాడ్ అనేది పెద్ద ట్రైపాడు. ఇంకా మీకు వీలైనంత వరకు నేను వివరించడమే చేస్తున్నాను. యాంగిల్ మార్చి కూడా చూపిస్తాను చూడండి నెక్స్ట్ కుట్లు వేసేటప్పుడు. ఈ విధంగా చివరి వరకు వేసేసుకొని ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే బాటమ్ పార్ట్ని బాడీ పార్ట్కి జాయింట్ వేసేసుకోవాలి. చూసారు కదా, ఒక సైడ్ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఇలా
కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ ఏమైనా కుచ్చు పడిందా అని చూస్తే ఏం పడలేదండి, అంత నీట్గా వచ్చేసింది అనమాట. చూసారు కదా, చూస్తున్నాను అనమాట. ఒక్కొక్కసారి ఈ క్లాత్ అనేది దాంట్లో పడిపోయి లేసినట్టుగా వస్తుందన్నమాట, అందుకే చూసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా వేసేద్దాము. బ్యాక్ సైడ్ కూడా మనం జెయింట్ వేసి పెట్టాము, కాజాపట్టి ఉక్స్ పట్టి పైన కూడా కుట్టు వేసాం కాబట్టి ఫ్రంట్లో ఎలా అయితే జెయింట్ చేసామో బ్యాక్లో కూడా క్లాత్ మనం ఇందాక కుచ్చు పెట్టుకున్నాం కదా, దాన్ని దీనికి జెయింట్ వేసేయడమే. ఈ జెయింట్ వేసేటప్పుడు ఈ కుచ్చు పైన కుట్టు అనేది పడకుండా చూసుకొని వేసేసుకోవడమే. ఇక్కడైతే డబల్ స్టిచ్ వేయాలండి. ఫస్ట్ నేను ఒకటి వేస్తున్నాను కదా, వేసిన తర్వాత ఇంకొకటి వేయాలి. డబల్ స్టిచ్ అనేది ఖచ్చితంగా వేయాలన్నమాట. చూడండి, క్లాత్ అయితే నీట్గా జారిపోతూ ఉంటుంది, జాగ్రత్తగా పెట్టుకుంటూ కుట్టు వేయాలి. ఈ విధంగా మొత్తం చివరి వరకు ఎవరైనా చూసుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీకు అర్థమైందా లేదా అనేది కూడా నాకు తెలియాలి కదా. చూడండి, ఇక్కడ ఒక కుట్టు వేసాను కదా, ఇంకొక కుట్టు కూడా వేసేస్తున్నాను అనమాట. అటు సైడ్ కూడా ఇంకొక పార్ట్కి కూడా నేను డబల్ స్టిచ్ వేసాను, మీకు చూపించలేదు కానీ. ఈ విధంగా చివరి వరకు వేసేసుకుంటే ఇప్పుడు మనకు సైడ్ జాయింట్ చేసేయడమే ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూడండి, అయిపోయింది ఇంకా ఫ్రాకు. ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ వేసేసుకుందాం. ఇంకా చూడండి, మీకు ఎలా వచ్చిందో చూపిస్తున్నాను అనమాట. మధ్యలో వేస్తూ కెమెరా హ్యాంగిల్ మారుస్తూ చూపిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇలా వచ్చింది కదా, ఈ చివరన పట్టేసుకొని కుట్టు వేసేసుకోవడమే. ఈ చివరికి మిడిల్కి వచ్చేసరికి ఏం చేస్తానంటే లైనింగ్కి లైనింగ్, మెయిన్ క్లాత్ పట్టి సైడ్ జాయింట్లు వేస్తానన్నమాట. ఎలా వేస్తాననేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే హ్యాండ్కి చివరన ఒక కుట్టు అయితే వేస్తున్నాను. టైట్ కుట్ అనేది నేను ఇంకా డైరెక్ట్గా వేసేస్తున్నాను అనమాట, సైజ్తో ఏమీ వేయట్లేదు. ఈ విధంగా నీట్గా సెట్ చేసుకుంటూ క్లాత్ అంతా ఈ మిడిల్లోకి ఇలా వేసుకుంటూ వస్తున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కింది వైపున నేను డోరీ అయితే పెడుతున్నాను చూడండి. బాడీ పార్ట్కి నడుముకి మనం నడుము జాయింటింగ్ వేసాం కదా, నడుము దగ్గర అక్కడ కొంచెం పైకి ఇలా ఈ విధంగా మనం ఇందాక కుట్టుకున్న డోరీ ఉంది కదా, అది పెట్టేసుకోవాలి. లోపల సైడ్ మిడిల్లో పెట్టేసుకోవాలి. బ్యాక్కి ఫ్రంట్కి మిడిల్లో పెట్టేసుకుంటే మనకు ఉల్టా తీసినప్పుడు మనకు సీదా వైపు వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, నడుము దగ్గరికి మనం జాయింటింగ్ వేసుకున్నాం కదా, కుచ్చిపెట్టిన క్లాత్, ఆ క్లాత్ కిందికి కుట్టు వేసుకుంటూ వచ్చిన తర్వాత లైనింగ్ వదిలేస్తున్నాను. ఇక్కడ నేను లైనింగ్ వదిలేసి ఓన్లీ మెయిన్ క్లాత్కి మాత్రమే, శారీ క్లాత్కి మాత్రమే సైడ్ జాయింట్ వేసుకుంటూ వెళ్తున్నాను. చూడండి, ఇక్కడ కుట్టు వేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. లైనింగ్ క్లాత్ వదిలేస్తున్నాను, మళ్ళీ తర్వాత లైనింగ్కి వేస్తానమాట. అదే చూపిస్తున్నాను మీకు. ఇక్కడ ఇంకొక సైడ్ మీకు నేను కెమెరా అనేది ఇంకొక సైడ్ పెట్టి చూపిస్తాను. ఇంకొక సైడ్ వేసేటప్పుడు ఇక్కడ క్లాత్ అనేది అడ్డమైపోతుంది కదా, కనిపించట్లేదు. చూడండి, ఇక్కడ లైనింగ్ క్లాత్ పక్కకు తీసేసాను. 2 మెయిన్ క్లాత్లు ఉన్నాయి కదా, మెయిన్ క్లాత్లకు మాత్రమే ఇది సైడ్ జాయింటింగ్ వేసుకుంటూ వెళ్తున్నాను. ఫ్రాక్స్ ఇలా వేయండి, ఇలాంటి కుచ్చుల ఫ్రాక్స్కి ఇలా వేస్తే లుక్ బాగుంటుందన్నమాట. ఫ్రాక్ లుక్ బాగా వస్తుంది. చూడండి, ఇలా చివరి వరకు కుట్టు వేసుకుంటూ వెళ్ళి దీనికి కూడా డబల్ స్టిచ్ వేయాలి. నేనైతే డబల్ స్టిచ్ వేసేది ఏమీ చూపించట్లేదు ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ వీడియో లెంతీగా ఉంది, ఇంకా లెంతీగా అయిపోతుంది అనమాట. అందుకని ఈ విధంగా చివరి వరకు వేసేసుకొని ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ ఉంది కదా, దానికి వేసేసుకోవాలి నడుము దగ్గర నుంచి. చూడండి, మనం ఎక్కడైతే వదిలేసామో లైనింగ్ పార్ట్, ఇప్పుడు మెయిన్ పార్ట్ లోపలికి అనేసుకొని ఈ లైనింగ్ క్లాత్కి కుట్టు వేసుకోవాలి. ఇక్కడ డబల్ స్టిచ్ వేసేదైతే రికార్డ్ అయినట్టుందండి, డబల్ స్టిచ్ వేస్తున్నాను అక్కడ. ఇలా డబల్ స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్కి ఈ మెయిన్ క్లాత్ మనం మెయిన్ క్లాత్కి వేసాం కదా, అది లోపలికి దొబ్బేసేయాలి. ఇప్పుడు ఓన్లీ లైనింగ్ క్లాత్కి బ్యాక్ ఫ్రంట్ ఉంది కదా, 2 పట్టేసుకొని ఎక్కడైతే వదిలేసామో కుట్టు అక్కడ నుంచి స్టార్ట్ చేస్తూ కింది వరకు వేసుకుంటూ రావడమే. చూడండి, ఇలా చివరి వరకు వేసుకుంటూ రావడమే. నేను ఈ లైనింగ్ క్లాత్ని కింద ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసానండి, అది చూపించలేదు మీకు. లోపల సైడు ఒక ఫోల్డింగ్ అయితే కుట్టేసాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇంకొక సైడ్ కూడా జాయింటింగ్ వేసేస్తున్నాను చూడండి. ఇలా ఇందాక హ్యాండ్ వేసాం కదా, అదే విధంగా ఇప్పుడు వేసేసుకోవడమే. ఫస్ట్ చివరిన ఒక కుట్టు వేసిన తర్వాత టైట్ కుట్లు వేద్దాము. స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసుకొని ఈ విధంగా చంక కింద నుంచి ఇలా కుట్టు వేసుకుంటూ రావడమే. ఈ విధంగా చివరి వరకు వేసుకుంటూ వచ్చేటప్పుడు ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా నేను బాటమ్ పార్ట్ మనం జాయింటింగ్ వేసాం కదా, దానిపైన కొంచెం పైకి చూడండి ఇందాక ఒక సైడ్ పెట్టాను కదా డోరీ అనేది, ఇక్కడ కూడా డోరీ పెట్టేసి కుట్టు వేస్తున్నాను అనమాట. దానిపైన ఈ నడుము కిందకి కుట్టు వచ్చేంత వరకు మొత్తం 4 ఇలా పట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పట్టి వేసుకుంటాం కదా. ఈ నడుము దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు మీకు కెమెరా ఇటు సైడ్ పెట్టి చూపిస్తాను చూడండి. ఈ లైనింగ్ క్లాత్ వదిలేస్తున్నాను ఇక్కడ,
లైనింగ్ క్లాత్ వదిలేసి ఓన్లీ మెయిన్ క్లాత్కి మాత్రమే స్టిచ్ వేస్తున్నాను. మీకు ఇక్కడ నేను చెయ్యి అడ్డమైపోయి కనిపించట్లేదు కదా, చూడండి కెమెరా ఇటు పక్క పెట్టుకున్నాను. చూడండి లైనింగ్ క్లాత్ అనేది వదిలేస్తున్నాను. వదిలేసి ఓన్లీ మెయిన్ క్లాత్కి శారీలో పీసుకి మాత్రమే కుట్టు వేస్తున్నాను. చూడండి ఇలా చివరి వరకు కుట్టు వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేయడం వల్ల ఫ్రాక్ లుక్కే మారిపోతుంది అనమాట. మనం చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మంచి లుక్ వస్తుందండి. ఈ ఫ్రాక్ మీరు ఎంత తీసుకుంటారక్క అని మీకు ఎవరికైనా డౌట్ రావచ్చు. నేనైతే ఇది ఒక 13-14 సంవత్సరాల అమ్మాయిది 500 వరకు ఛార్జ్ చేస్తానండి. చాలా టైం పడుతుందన్నమాట ఇదంతా స్టిచ్ చేయడానికి. ఇంకా కింద కుచ్చు కూడా పెట్టాలన్నమాట. చూడండి ఇప్పుడు మెయిన్ క్లాత్ లోపలికి దొబ్బేశాను, లైనింగ్ క్లాత్కి కుట్టు వేస్తున్నాను. అంటే లైనింగ్ జెయింట్ వేసుకున్నట్టు ఉంటుంది, మెయిన్ క్లాత్ జెయింటింగ్ వేసుకున్నట్టు ఉంటుంది అనమాట. లుక్ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి ఈ విధంగా చివరి వరకు కుట్టు వేసేయాలి. ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్లు వేస్తున్నాను. చూడండి కింద థ్రెడ్ అయిపోయిందనమాట, ఇంకా థ్రెడ్ ఎక్కిచ్చేసుకోవాలి. సైడ్ జాయింట్లు అయితే ఇప్పుడు టైట్ కుట్లు వేసేస్తున్నాను. ఈ డోరీ పెట్టాం కదా, దాన్ని స్ట్రేట్గా ఇలా నీట్గా సెట్ చేసుకోవాలి, లేదంటే మడతలుగా కుట్టు పడిపోతుంది. ఇప్పుడు మనం కింది వరకు వేయాల్సిన పని లేదు. నడుం దగ్గరికి ఎక్కడికైతే మనం విడదీసి వేసామో అక్కడ వరకు ఈ విధంగా కుట్టు వేసేసుకోవాలి. ఒక 2 స్టిచ్చెస్ అయితే వేస్తున్నాను ఇక్కడ నేను, ఒకదాని పక్కన ఒకటి. ఒక సైడ్ అయితే అయిపోయింది, ఇంకొక సైడ్ వేస్తే మనకి ఇంకా ఫ్రాక్ రెడీ అయినట్టే అనుకుంటున్నారా? ఇంకా అస్సలు పని ఉందండో కింద కుచ్చు పెట్టాలన్నమాట. అదే టాస్క్ ఎక్కువ, కొంచెం టైం పడుతుంది మనకి ఎక్కువగా. చూడండి ఇప్పుడు ఇంత కష్టపడి రిస్క్ చేసి స్టిచ్ చేసి, స్టిచ్చింగ్ అంటే చేయొచ్చు, మనకు వచ్చిన పనే కాబట్టి. ఇక్కడ సైడ్కి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తున్నాను, అలాగే పెట్టేశాను కదా. స్టిచ్చింగ్ మన చేతిలో పని కాబట్టి మనకి ఈజీగా అనిపిస్తుంది, కానీ మీకు ఇలా క్లియర్గా వివరించడం కష్టం అన్నమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, చివరి వరకు చూసిన వాళ్ళు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇక్కడ కూడా నడుం దగ్గర అది ఉంది కదా, మనకేంటి ఫిల్ట్ ఉంది కదా, డోరీ ఉంది కదా, దాన్ని సెట్ చేసుకుంటున్నాను లోపల వైపున. సెట్ చేసి దానిపైనుంచి వస్తుంది కదా కుట్టు, ఇక్కడ మనం ఎక్కడికైతే వేసామో నడుము దగ్గరికి వేసుకుంటే సరిపోతుంది అనమాట. దాని పక్కనే ఇంకొక కుట్టు ఈ విధంగా చివరి వరకు వేసేయాలి. అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి బాటమ్ క్లాత్కి మనం ఇంకా కుచ్చు కోసం క్లాత్ కట్ చేసాం కదా, మీరు కటింగ్ వీడియో చూస్తేనే నేను ఎలా కట్ చేశాను అనేది మీకు తెలుస్తుంది. కటింగ్ వీడియోనే ఫస్ట్ పోస్ట్ అయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చూడండి. నేను కింద కుచ్చు పెట్టడానికి దగ్గర ఒక 6 ఇంచుల వెడల్పుతో క్లాత్ అయితే పొడుగ్గా కట్ చేసుకున్నాను అనమాట. 2 భాగాలుగా కట్ చేసేసుకొని అవి 2 జాయింట్ చేసేసుకొని ఒకవైపు మడిచి కుడుతున్నాను. కూర ఉందన్నమాట, అటువైపు ఒక ఫోల్డింగ్ చేసేసి చివరి వరకు ఇలా స్టిచ్ అయితే ఫస్ట్ వేస్తున్నాను. చూడండి ఇక్కడ ఈ విధంగా ఒక సైడ్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఎలాంటి పీకో చేయాల్సిన అవసరం లేదనమాట. ఇలా కుచ్చు పెట్టే క్లాత్కి పీకో చేయాల్సిన అవసరం లేదు. ఒక స్టిచ్ ఇలా వేసేసుకుంటే ఒక సైడ్ ఇలా వేస్తాం, ఒక సైడ్ తీసుకెళ్ళి మెయిన్ క్లాత్కి జెయింటింగ్ వేసేస్తాం అనమాట. ఈ మెత్తటి క్లాత్లో జెయింటింగ్ వేసేయడమేనండి. పైకి కుచ్చు పైకి కనిపించేటట్టు పెడితే హెమ్మింగ్ చేయాల్సి జారిపోయినట్టుగా వస్తుందన్నమాట. హెమ్మింగ్ కాదు, జారిపోయినట్టుగా వస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను కుచ్చు ఎలా పెడుతున్నాను. క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు ఇలా సింపుల్ మెథడ్లో మనకి కుచ్చు వస్తుంది, లుక్ వస్తుంది అనమాట. క్లాత్ని ఈ చివరన ఆ చివరన 2 చేతులతో ఇలా పట్టేసుకొని పాదం మీదకి ఇలా కిందకి ఇలా నెట్టుతూ ఉండాలన్నమాట. ఈ విధంగా చూసారు కదా, మనకు చిన్న చిన్న కుచ్చులు చిన్న చిన్న ఫీల్స్ ఆ వాటంతట అవే వచ్చేస్తే మన క్లాత్ని ఇలా దొబ్బుతూ ఉంటాం కదా పాదం కిందకి. ఇలా నెట్టడం వల్ల ఈజీగా అయిపోతుంది అనమాట. మనకు కుచ్చు పెట్టుకోవడం చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఈ క్లాత్ని తీసుకెళ్ళి దానిపైన జెయింటింగ్ చేయడమే. ఎలా అనేది చూపిస్తాను చూడండి. ఫస్ట్ చివరి వరకు నేను తీసుకున్న క్లాత్ మొత్తం నేను చాలా పొడుగ్గా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను 3.5 మీటర్ల శారీ క్లాత్ తీసుకున్నానంటే దగ్గర 6 మీటర్ల క్లాత్ తీసుకున్నాను అనమాట పొడవు. ఈ కుచ్చు కోసం తీసుకొని వీలైనంత దగ్గరగా రాణిస్తున్నాను, ఎందుకంటే క్లాత్ ఎక్కువగానే ఉంది కదా. మీకు క్లాత్ తక్కువగా ఉంటే అక్కడక్కడ ఇలా వచ్చేటట్టుగా చిన్న చిన్న వీల్స్ అక్కడక్కడ వచ్చేటట్టుగా పెట్టుకొని నేనైతే దగ్గరగా కుచ్చు వచ్చేటట్టుగా కుట్టు వేస్తున్నాను అనమాట. సింపుల్ మెథడ్ అండి, చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట కుచ్చు పెట్టుకోవడము. మనము ఎలాంటి స్క్రూతో కానీ ఎలాంటి దాంతో పెట్టాల్సిన పర్లేదు, మన చేతులతోనే అయిపోతుంది. చూడండి ఎలా వచ్చిందో కుచ్చు అనేది. ఇలా చివరి వరకు పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా నేను చివరి వరకు పెట్టింది ఏమీ తీయలేదండి. ఇంకా పై వైపున మనం కొంచెం చేయి పెట్టడానికి క్లాత్ ఎక్స్ట్రాగా ఉంచుకున్నాం కదా, చేయి పెట్టి కుచ్చు కిందకి జరపడానికి ఆ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం ఫస్ట్ నీట్గా కట్ చేసేసుకోవాలి. చాలా ఎక్స్ట్రాగా ఉంది కదా, ఇదంతా నీట్గా కటింగ్ చేసేయాలి. అయిపోవడానికి వచ్చిందండి. ఇంకా స్టిచ్చింగ్ అయితే చాలా టైం పట్టింది నాకైతే. కుట్టిన తర్వాత పడ్డ కష్టం అంతా మర్చిపోతాం అనమాట దాని లుక్ చూసిన తర్వాత.
మీరు అంతేనా? ఎవరైనా మీకు అలా నాలాంటి ఫీలింగ్స్ మీకు ఉన్నాయా? కామెంట్ చేయండి. చూడండి అయిపోయింది. చివరి వరకు కటింగ్ చేసేసాను. ఇప్పుడు మనం సైడ్ జాయింట్ వేసాం కదా, అక్కడ కొంచెం ఓపెన్ చేసేసుకోవాలి. కింది వైపున ఓపెన్ చేసేసుకొని ఈ కుచ్చు పెట్టిన క్లాత్ మనం ఉల్టా ఏదో సీదా ఏదో చూసుకొని పెట్టేసుకొని, మనం ఆల్రెడీ కింది సైడ్న మడిచి కుడతాం కదా, ఉల్టా సీదా చూసుకొని ఆ మడిచిని పై వైపుకి వచ్చేటట్టు పెట్టేసుకోండి. ఎందుకంటే ఫ్రాక్ మనం ఉల్టా తీసినప్పుడు మనం మడిచి కుట్టింది కిందికి వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా చివరి వరకు మనం బాటమ్ పార్ట్కి ఈ విధంగా కింది వైపున ఈ కుచ్చు క్లాత్ పెట్టేసి కుట్టు వేసుకుంటూ రావడమేనండి. ఇంకా మనం సరిపడా క్లాత్ అనేది తీసుకోవాలి. నేను 3 మీటర్లకి 6 మీటర్ల క్లాత్ తీసుకున్నాను చూడండి కుచ్చు కోసము. అలా తీసుకుంటే లుక్ బాగా వస్తుందన్నమాట. నేను వాయిస్ ఇస్తున్నప్పుడే ఏదో ఒకటి వస్తుందండి చూడండి. ఇంకా చివరి వరకు పెట్టేసిన తర్వాత మళ్ళీ సైడ్ కొంచెం ఓపెన్ చేసాము. ఈ కుచ్చు పెట్టిన క్లాత్ 2 కలిపి సైడ్ వైపున జెయింటింగ్ వేసేస్తున్నాను చూడండి. ఇక్కడ ఆల్రెడీ జెయింటింగ్ చేసింది ఓపెన్ చేసి ఇది పెట్టేసుకున్నాను కదా, అక్కడ జెయింటింగ్ వేసాను, అయిపోయింది. ఇంకా పై వైపున కుట్టు వేయడాలు ఏది అవసరం లేదనమాట. మనకు ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. లుక్ ఎలా వచ్చిందో చూసి కామెంట్ చేయండి. చూడు ఎలా ఉంది ఏంటనేది. చూడండి ఎలా వచ్చిందో, కింది వరకు ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను నేను. ఇది నేను కెమెరా అడ్డం పెట్టి తీసాను, ఇప్పుడు నిలువులుగా పెట్టి తీస్తున్నాను చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో.